ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు తన 5వ మ్యాచ్ ఆడబోతుంది. సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. సాయంత్రం 7:30 ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఆకాశమంత స్కోర్ సాధించిన సన్ రైజర్స్ ఆ తర్వాత చెతకల పడింది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. పరాజయాల్లో హ్యాట్రిక్ ను చవిచూసింది. ఇప్పటి వరకు ఆడిన 4 గెలిచింది ఒక్కటే. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఖాతాలో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాయింట్ల టేబుల్ అట్టడుగున నిలిచింది. ఇప్పుడు ఆ చివరి స్థానాన్ని వదిలించుకొని టాప్ లో చేరాలంటే ఈ మ్యాచ్ నుంచే గెలుపు బాట పట్టాలి. ఈ టోర్నమెంట్ లో ప్రతిసారి 300 కొడతారని హైదరాబాద్ బ్యాటర్లపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ ప్లేయర్లు తొలి మ్యాచ్ లో తప్పక మిగతా అన్ని మ్యాచ్ల్లో 200 కూడా టచ్ చేయలేకపోయారు. దీంతో 300 కాదురా నాయన 200 కొట్టండి అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. సొంత మైదానంలో ఉన్న అడ్వాంటేజ్ ను వాడుకొని వరుస ఓటములకు చెక్ పెడతారో లేక మరోసారి తుస్సు అనిపిస్తారో కొద్దిసేపట్లో తేలిపోనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి బలమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎవరు ఆడట్లేదనేది కంటికి కనిపిస్తుంది. అంతేకాదు బౌలింగ్ లోనూ విఫలమవుతున్నారు. ఈ లోపాలన్నింటినీ సరిచేసుకుంటేనే ఈ రోజు గెలిచే అవకాశాలు ఉంటాయి.